మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. దీన్ని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. దానికి కావలసినవి: మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంతకు ముందు చెప్పిన పదార్థాలన్నీ శుభ్రం చేయండి. వేరువేరుగా పెనంపై వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు, వాము, నల్ల జీలకర్రని కలిపి పొడిగా చేయండి. గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేయండి. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. దీనిని ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళల్లో ఇంతకుముందు చెప్పిన పొడిని 1 స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని తాగాలి. వేడి నీళ్ళల్లో మాత్రమే ఈ పొడిని కలుపుకొని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవద్దు. అన్ని వయసుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ పొడిని సేవించవచ్చు. ప్రతిరోజు ఈ చూర్ణం సేవించడం వల్ల శరీరంలో పేర్కొన్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి. 80 నుండి 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు అత్యుత్తమ ఫలితాలు రావడాన్ని మీరు గమనిస్తారు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్న మడతలు తగ్గుతాయి. శరీరం బలంగా, చురుగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది. దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కీళ్ళు, మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం శాశ్వతంగా నివారణ అవడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీర్ఘకాల దగ్గుని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు చలాకీగా తయారవుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వినికిడి శక్తి పెరుగుతుంది. గతంలో తీసుకున్న అలోపతిక్ మందుల దుష్ప్రభావాన్ని క్లియర్ చేస్తుంది. రక్తశుద్ధి జరుగుతుంది. అన్ని రక్తనాళాలు శుభ్రం అవుతాయి. పళ్ళు, చిగుళ్ళు బలంగా తయారవుతాయి. మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది. 2 లేక 3 నెలల తర్వాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పొడిని 3 నెలలు వాడిన తర్వాత 1 నెల గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ఎలా అనుకుంటున్నారా? క్రింద నా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.